ఏంటి ఈరోజు బస్సులు ఎంత ఖాళీగా ఉన్నాయి? అయినా ఏమైతే నాకెందుకులే అమ్మ, నాకు సీట్ దొరికింది అంతే చాలు. హలో రంగమ్మత్త, ఎక్కడికి వెళ్ళావే? పొద్దున్నుంచి వీధిలో కనపడలేదు. నేనా, మా అమ్మ ఫోన్ చేసిందే, గేద ఈనిందంట, జున్నెత్తికెళ్దు రమ్మంటే వెళ్తున్నానే. అవునా రంగమ్మత్త, నువ్వు లేకపోతే ఊరంతా బోసిపోయిందే. తొందరగా వచ్చేయి, లేట్ చేయి మాకు, సరేనా? సరేలేవే, జున్ను డబ్బా తీసుకుని వెంటనే వచ్చేస్తాలే, దారిలో పంచాయతీలేం పెట్టుకోను. సరే రంగమ్మత్త, ఉంటాను మరి. సరే సరిత, ఒకవేళ నేను అన్నం వేళకు రాకపోతే మీ మామయ్యకి కొంచెం అన్నం పెట్టమ్మా, లేకపోతే కారాలు మిరియాలు నూరతాడు నా మీద. సరేలే రంగమ్మత్త, నేను చూసుకుంటానులే. మా టికెట్ ఎక్కడికి వెళ్ళాలి మీరు? నాకా, రాజమండ్రికి ఒక టికెట్ ఇవ్వండి, స్త్రీ శక్తి. స్త్రీ శక్తా? ఏంటమ్మా, పొద్దున వార్తలు చూడలేదా మీరు? వార్తలతో నాకేం సంబంధం ఉందండి? స్త్రీ శక్తి టికెట్ ఒకటి ఇవ్వండి, ఆధార్ కార్డు ఉంది, కావాలంటే చూపించనా? అయ్యో అది కాదమ్మా, ఈ రోజు నుంచి ఫ్రీ బస్సులు లేవిక, ఫ్రీ బస్సులు ఎత్తేసాడు. విషయం తెలియక బస్సు ఎక్కినట్టున్నావు. ఫ్రీ కాదు, డబ్బులు ఇవ్వు, 80 రూపాయలు. ఏంటి, ఫ్రీ బస్సులు ఎత్తేసాడా? మాట మాత్రం చెప్పకుండా అలా ఎలా ఎత్తేస్తాడు ఫ్రీ బస్సులు? ఏమోనమ్మా, నాకేం తెలుసు, మాకొచ్చిన ఆర్డర్స్ అయ్యి ఫ్రీ టికెట్లు లేవిక. ఈ ఒక్క రోజుకి ఇవ్వు బాబు, నేను డబ్బులు కూడా తీసుకురాలేదు, ఫ్రీ అనుకుని ఆధార్ కార్డు పెట్టుకుని వచ్చేసాను బాబు. నాకు తెలీదమ్మా, అలా ఇవ్వడం కుదరదు, రూల్స్ ఒప్పుకోవు. 80 రూపాయలు ఇస్తావా, దింపేయమంటావా? బాబు అలా అనకు బాబు, తల్లి లాంటి దాన్ని ఇప్పుడు మధ్యలో దింపేస్తే నేను ఎక్కడికి వెళ్ళను బాబు. ఫ్రీ టికెట్ ఒకటి ఇవ్వు బాబు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతానే ఉంటా బాబు. ఈసారి వచ్చినప్పుడు నీకు 80 రూపాయలు ఇచ్చేస్తాను. లేదమ్మా, నువ్వు దిగేయి. డ్రైవర్, బస్ ఆపు. అయ్యయ్యో, నడి రోడ్డు మీద దింపేశారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? సరితకి ఫోన్ చేద్దాం, అదే ఏదో ఒక ఉపాయం చెప్పిద్ది. హలో సరిత, ఏంటే ఫ్రీ బస్సులు లేవంట కదవే? అవునే రంగమ్మత్త, నీకు ఇందాక చెప్పడం మర్చిపోయా, నాకేం తెలుసు, నువ్వు వార్తలు చూసావనుకున్నానే. సరిత, ఫ్రీ బస్సు అనుకుని నేను డబ్బులు తీసుకోకుండా బస్సు ఎక్కానే, నన్నేమో ఇప్పుడు నడి రోడ్డు మీద దింపేసి వెళ్ళిపోయారే, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదే సరిత. అవునా రంగమ్మత్త, ఏమి దిగులు పడ మాకు, నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ పెట్టు, నేను వస్తా. అమ్మ బంగారు తల్లి, సరేనమ్మా, లొకేషన్ పెడతా ఉండు. అమ్మయ్యా, ఇక సరిత చూసుకునిద్దిలే, నాకేమి దిగులేదు. హే సిరి, సెండ్ మై లొకేషన్ టు సరిత ప్లీజ్ ఇమీడియట్లీ. రంగమ్మత్త, రంగమ్మత్త. అమ్మయ్యా, సరిత వచ్చేసావా సరిత? నువ్వు రాకపోతే ఏమయ్యేదాన్నోనమ్మా, వచ్చావులే, మంచి పని చేసావు. సరేలే రంగమ్మత్త, డబ్బులు నేను ఇస్తానులే గాని రా, బస్సు ఎక్కిచ్చొస్తాను. ఇంకెక్కడికే, బస్సు లేదు గిస్సు లేదు, పద ఇంటికి పోదాం. అదేంటే రంగమ్మత్త, మిమ్మ జున్ను ఇస్తా అంది, తెచ్చుకోవాలన్నావుగా, ఇప్పుడు ఆ జున్ను తినపోతే సస్తావా ఏంటి? రాను బోను 160 రూపాయలు, వద్దులే అమ్మో. జున్ను వద్దు, ఏమి వద్దు, ఇంటికి పోనీ అమ్మ సరిత. సరేరా, ఎక్కాను, పదవే సరిత. అయినా ఏమొచ్చిందే ఈ గవర్నమెంట్కి, పథకాలు పెట్టడం తీసేయడం అన్నీ ఏలిష్టమేనా ఏంటి? మధ్యలో జనాలు ఏమైపోవాలి మరి? ఏమోనే రంగమ్మత్త, మా ఆయన తిట్టిన ప్రతిసారి ఫ్రీయే కదా బస్సులని పుట్టింటికి పోయేదాన్ని, ఈసారి ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. అసలు అనవసరంగా ఓటేసామమ్మ తల్లే, ఆ ప్యాన్ ఓటేసినా బాగుండేది, ఇంత తిప్పలు రాకపోయేదేమో. అసలు మనం అడిగామా ఏంటి ఫ్రీ బస్సులు పెట్టమని? ఫ్రీ బస్సులు పెట్టారు బాగానే, సరే పెట్టిన వాళ్ళు ఏమన్నా ఉంచారా? తీసి పడేసారు, ఏందే సరిత ఈ అన్యాయం? ఏమోలే రంగమ్మత్త, ఇంకా వదిలేయి. ఏంది వదిలేసేది? నిన్నటి దాకా ఏమో ఫ్రీ పెట్టారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయాం, ఇప్పుడు సడన్ గా తీసేస్తే మనం ఎట్ట ఉండగలుగుతామే, నువ్వే చెప్పు. ఏందోనమ్మా ఈ గవర్నమెంట్ వాళ్ళు, ఎందుకు ప్రజలతో ఇట్లా ఆడుకుంటారో ఏంటో. మన ఆడాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరుగుతానే ఉండిద్దమ్మా. పట్టుమని పెట్టి 2 నెలలు కూడా అవట్లేదు, ఎందుకే అసలు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం? ఇంకా వదిలేసే రంగమ్మత్త, అనుకునేం ప్రయోజనం, నువ్వే చెప్పు. అట్టగాదే సరిత, ఎంత బాధగా ఉందో నీకేం తెలుసే? చీమ చిటుక్కుమంటే వెళ్ళొచ్చే వాళ్ళం పుట్టింటికి, ఇప్పుడేం చేస్తాం, నువ్వే చెప్పు.
సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు పోవాలంటే 80, రావాలంటే 80, 160 రూపాయలు నేను ఎక్కడ తెచ్చేది సరితా? లాభం లేదు. మనకు మళ్ళీ ఫ్రీ బస్ పెట్టాలని మన ఆడవాళ్ళందరం కలిసి ధర్నా చేద్దాం. నలుగురిని పోగేద్దాం. కాంతమ్మని, పంకజాన్ని, మాధవిని, మాధురిని అందరినీ పోగేసి సాయంత్రం ధర్నా చేద్దాం. నువ్వు వస్తావా రావా? నేనెందుకు రానే రంగమ్మత్త? నువ్వు నుయ్యి అంటే నుయ్యి, గొయ్యి అంటే గొయ్యి. ఎప్పుడు నా పైన నీతోనే కదవే రంగమ్మత్త. ఏమండి, సాంబార్ ఎలా ఉందండి? బాగానే ఉంది. తేడాగా ఉందండి. అయ్యో పర్లేదండి, నేనేమనుకోను. ఉన్నది ఉన్నట్టే చెప్పండి. బాలేదంటే సరి చేసుకుంటాను ఈసారి. అది అది మొత్తం బాగానే కుదిరిందే, కానీ కొంచెం సాల్ట్ తక్కువైంది. ఈసారి కొంచెం 1 స్పూన్ ఎక్కువయ్యి. నాకంతే వచ్చు, నాకు అలాగే చేయడం వచ్చు. మీకు నచ్చపోతే మీరు చేసుకుని తినండి. అయినా నేనేదో మొహమాటానికి అడిగాను అనుకో, ఆ బానే ఉందిలేవే అని చెప్పాలి. సాల్ట్ తక్కువైందంట, సాల్ట్. చిచ్చి, నేను మీలాంటి వాడితో అసలు వేగలేను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. అసలు ఇప్పుడు నేను ఏం చేశానని తనే చెప్పమంది. తనే అలిగి వెళ్ళిపోతుంది. సర్లే, బస్సులు ఎలాగూ ఫ్రీ కాదుగా, వెళ్ళి తనే తిరిగి వస్తుందిలే. సావిత్రి, పొద్దున్నే ఎక్కడికి పోతున్నావే? పైగా కోపంగా వెళ్తున్నావు. మా అబ్బాయి ఏమైనా అన్నాడా ఏంటి? 1 మాట 2 మాట పిన్ని గారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ప్రేమగా నేనేం వంట చేసి పెట్టినా ఉప్పు తగ్గింది, కారం తగ్గింది అని వంకలు పెడతానే ఉన్నాడు. అలాంటప్పుడు నేను ఉండటం అవసరమా ఈ ఇంట్లో? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. బస్సులు ఎలాగో ఫ్రీయేగా. అయ్యో సావిత్రి, వసే పిచ్చి సావిత్రి, ఇంకా నీకు విషయం తెలిసినట్లేదే. దానికి విషయం చెప్పవే సరితా. అయ్యో సావిత్రక్క, నీకు తెలీదా? ఈరోజే ఫ్రీ బస్సులు ఎత్తేసాడు. ఇక మనం ఎక్కడికి వెళ్ళాలన్నా టికెట్ కొనుక్కుని వెళ్ళాల్సిందే, సచ్చినట్టు తప్పదిక. ఏంటి, టికెట్ కొనుక్కుని వెళ్ళాలా? వామ్మో. అయ్యో పిన్ని, అనవసరంగా మీ అబ్బాయి మీద అరిసి వచ్చేసానే. ఇప్పుడు నేనేం చేయలేనే. నుయ్యి గొయ్యి కాకుండా ఉంది నా పరిస్థితి. ఏం కాదులేవే, పో ఇంటికి పో. ఇక మనం ఆ బస్సుల్లో వెళ్ళలేములే కానీ ఇంటికి వెళ్ళిపో. సరేలే పిన్ని, వెళ్ళొస్తాను. వెళ్తుంది లేకపోతే ఊపుకుంటా. మనం వెళ్ళలేక ఏంది గుచ్చునుంది. ఏమండి, ఏంటి నేను ఇందాడన్న మాటల్ని సీరియస్గా తీసుకున్నారా? అబ్బే లేదు, ఒట్టిదే. మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని ప్రాంక్ చేశా అంతే. అవేమీ మనసులో పెట్టుకోమాకండి. అయినా మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను మీ పిచ్చి కాకపోతేను. ఈ పిచ్చి మొహంది నాకు విషయం తెలీదు అనుకుంటుంది. అయినా తెలియనట్టు నటించడమే బెస్ట్లే. మళ్ళీ అది ఇంకో గోల అవసరమా? నాకు తెలుసులే బంగారం, ఊరికే అలా అంటావని నాకు ముందే తెలుసు. మా ఆయన బంగారం.